8వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి అందించగలరా? అది అందించేవారు చాలా జాగ్రత్తగా అక్కడనే మరి చూపు పెట్టి జాగ్రత్తగా నేను అడిగినప్పుడు టక్కన అందించడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరిచి వాక్యము చెప్పినప్పుడు మరి వాక్యం వైపు చూసి చెప్పినప్పుడు నా వైపు చూడండి, చదవమన్నప్పుడు మాత్రమే చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి నా వైపు చూడండి. పిల్లలతో ఉండదు. ఒక అరగంట లేక 40 నిమిషాలు నేను చెప్తా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు? మన పాపములు క్షమించబడి ఉన్నవి. ఎందుకు అంటే 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. శరీరధారిగా పాపము లేని పరిశుద్ధుడి లోకానికి వచ్చి నీ పాపము నా పాపము కూడా క్రీస్తు యేసునందున్న వారి అందరి పాపములు కూడా ఆయన ఏం చేశాడు? క్షమించాడు. శిలువలో ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టారో ప్రతి మనిషి ఒక పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి మాత్రమే కాదు, ఒక 2-3 జిల్లాలకు మాత్రం చెందిన వారికి కాదు, కానీ ప్రపంచ మానవాళి పాపాలు కొరకు ప్రపంచ మానవాళి సృష్టి యావత్తు యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మానవాళి చేసిన ప్రతి పాపము కూడా ఆయన శరీరము ఆయన రక్తము చిందించి ఆయన ప్రాణము మన కొరకు పెట్టారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే మన శిక్షను ఆయన భరించినాడు, మన పాపమును ఆయన క్షమించున్నాడు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికంట ఏ శిక్ష విధి కూడా లేదు. అయితే లేదు అని మరలా ఇక్కడ యేసుక్రీస్తు వారు వాక్యం ద్వారా చెప్పారు, నిజమే. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడిని తెలుసుకుని ఉంటావో, ఎప్పుడైతే దేవుడిని ఉంటావో, ఇక నించంట నీకు లోకాశని కూడా వదిలిపోవాలి. అప్పుడు నీకు ఏ శిక్ష అనేది ఉండదు. అయ్యో యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నా, మందిరానికి వెళ్తున్నా, వాక్యాన్ని వింటున్నా అని యథాస్థితిగా లోకంలో ఉంటే శిక్ష నీకు తప్పదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ శిక్ష విధి ఇక్కడికి వస్తే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాప మరణముల నుండి ఎవరు విడిపించారు? యేసుక్రీస్తు వారు ఆయన రక్తముతో మనల్ని విడిపించాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లానగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెను దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడే పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఆత్మమందు ఏముండేది? దేనిని అనుసరించమని వారు? ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు వారి దేవాలయంలో బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న పరిచయులు మరి శాస్త్రులు అందరూ కూడా ఏమన్నారంటే, మన మోషే, మన తండ్రి, మన పితరుడైన మోషే మనకి రాసిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇతను కొట్టివేస్తున్నాడా అంటే, యేసుక్రీస్తు వారు అన్నారు కదా, కొట్టివేయడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రము నెరవేర్చలేనిది నేను నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రము పాపములకి రక్తం పెట్టిందా? మాట్లాడండి. పెట్టిందా? ధర్మశాస్త్రము సిలువలో మరణమైందా? కానీ ధర్మశాస్త్రము చెయ్యలేనిది ధర్మశాస్త్రము ఎలా చేసిందంటే, ఇదిగో కోడిల వలన, మేకల వలన, గొర్రెల
శరీరముతో. అది ఒకసారి చదువు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని, నీతి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. చాలు. దేవునికి స్తోత్రం. దేవుడంట శరీరము ధరించుకుని వచ్చాడంట. విన్నారా మీరు? శరీరము ధరించుకుని వచ్చాడంట. ఎందుకంటే మనం ఎలా ఉన్నాము? శరీరంగా ఉన్నాం. శరీరంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీకు తెలుసా, కోడి కలిసి వేస్తాయి. వాటి భాష వాటికే అర్థమవుతుంది. పక్షికి అర్థమవుతుంది. మానవుడి భాషే అర్థమవుతుంది. అవునా? ఒకవేళ వాడికి వేరే భాష అయినప్పటికీ కూడా మానవుడు అయితే ఎలా అయినా సరే వాడు చేసే చేష్టలు మనకే తెలిసిపోతుంది. కనుక దేవుడు మానవ శరీరముగా ఈ లోకానికి వచ్చి ఆ శరీరానికి ఏమి విధించుకున్నాడైనా? శిక్ష విధించుకున్నాడు. ఎందుకు? మనం చేసిన ప్రతి పాపం. కీర్తనల గ్రంథంలో ఒక మాట తీయదు దయచేసి. పాపం అనే దొంగ ఊపిలో కొట్టుకుంటున్న మన కొరకట యేసుక్రీస్తు అని వచ్చారు. పాపం అనే దొంగ ఊపంటే అసలు దానికి అంచనా వేయగలరా? ఎంతలో ఉంటుందో వేయగలరా? అలాంటి పాపం అనే ఊపిలో మనం కొట్టుకుని పోతూ ఉండగా మానవాళి కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఒకసారి చదువు. ఇక్కడ నుంచి ఎక్కడ? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. శరీరానుసారమైన శరీరానుసారులంట శరీర విషయముల మీద మనస్సు ఉందిరంట. ఆత్మానుసారులంట ఆత్మానుసారమైన మనస్సు. ఒకసారి కరెక్ట్గా చదవండి. 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరానుసారులంట శరీర విషయాల మీద మనసు ఉంచుతారంట. అయితే ఇప్పుడు మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా? ఆత్మానుసారులము చెప్పలే. ఎందుకంటే దేవుని స్తుతించే మనము క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు వారు ఉన్నవారు ఆత్మతో జీవించాలంట. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించేవారంట ఆత్మతో స్తుతించారంట. దేవుని స్తుతించేవారు ఆత్మతో జీవించాలంట. శరీరానుసారులంట అంటే శరీరానుసారమైన మనసు లోకానుసారమైన ఆశలు కోరుకుంటూ ఉంటుంది. శరీరము నిత్యము కూడా ఈ లోకంలో కావాలి అని అనుకుంటుంది. కానీ ఈ శరీరము ఎందుకు కూడా పనికి రాదు. ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తాలి. ఈ యొక్క శరీరము మట్టి కనుక మట్టిలో కలిసిపోతారు. మనం ఎంతసేపు కూడా ఈ లోకంలో దేవుని యొక్క గ్రంథము దేవుని యొక్క మాటలు చెప్తా ఉన్నాయి. శరీరానుసారులంట లోకానుసారమైన ఆలోచనలంట ఎంతసేపు. కానీ ఆత్మానుసారులు దేవుని స్తుతించేవారు దేవుని ఆరాధించేవారంట ఒక్క రోజు కూడా దేవుని యొక్క మందిరాన్ని బాగుంటున్నారంట. ఒక్క రోజు కూడా సియోనులకు వెళ్ళకపోతే వాళ్ళకి నిద్ర పట్టనంట. ఒక్క రోజు కూడా ప్రార్థన చేయకపోతే, ఒక్క రోజు కూడా దేవుని స్తుతించకపోతే వాళ్ళు ఉండలేరంట. కానీ ఆత్మానుసారమైన మనసు గలవారు ఎంతసేపు అయితే శరీరానుసారమైన మనసు గలవారు శరీర కోరికలు ఈ లోక కోరికలతో జీవిస్తూ ఉంటారు. కానీ ఏసీ అంటున్నట్టుగా ఇదిగో శరీరానుసారంగా కోరికలు కోరుకుంటే కనుక శరీరానుసారమైన జీవితం ఈ లోక జీవితం అని దేవునికి స్తోత్రం. శరీరానుసారంగా కనుక నువ్వు బ్రతకాలని ఉంటే అది మరణం అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనము శరీరానుసారంగా మన శరీర ఆశలు నెరవేర్చుకోవాలనుకున్నాం. చాలా
శరీరాన్ని మన శరీరాన్ని ఇష్టానుసారమైన కోరికలకు అప్పగించుకుంటే ఇది ఏమవుతుందంటే జబ్బులు పాలైపోతా ఉంది. అవునా? శరీరానుసారమైన కోరికలు ఇంకా చాలా ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది ఇలా చేయాలి, అలా చేయాలి. శరీరానుసారమైన కోరికలంట మరణానికి సాదృశ్యం అంట. దేవునికి స్తోత్రం. శరీరానుసారమైన బ్రతుకు ఈ లోకపు బ్రతుకు, కానీ ఆత్మ అయితే ఈ లోకంలో దేనిని కూడా ఆశించదు. ఆత్మ దేవుని స్తుతిస్తూ ఆత్మ మంచిగా బ్రతుకుతారు. ఆత్మతో జీవించేవారు అబద్ధాలు ఆడరు. ఆత్మతో జీవించేవారు సినిమాలు చూడరు. ఆత్మతో జీవించేవారు కపటముగా మాట్లాడరు. ఆత్మతో జీవించేవారు పరిశుద్ధులుగా ఉంటారు. ఆత్మతో జీవించేవారు చాలా పవిత్రులుగా ఉంటారు. ఓర్పుతో సహనంతో ఉంటారు. సమాధానం ఇస్తుందంట. ఆత్మానుసారమైన జీవితం ఏమిస్తుంది? సమాధానం ఇస్తుందంట. శరీరానుసారమైన జీవితం ఏమిస్తుంది? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది సంపాదించి, ఇది సంపాదించి లోకమంతా సంపాదించుకొని ఏమైనా పట్టుకెళ్తామా? ఆత్మ ఎక్కడికి పోతే? నరకానికి పోదు. ఆత్మానుసారుది శరీరానుసారుల ఆత్మ నరకానికి పోతుంది. ఆత్మానుసారంగా జీవించేవారు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది. ఈ లోకంలో ఎంతసేపు కూడా మనము అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, పైనున్న వాటిని వెతుకు, కిందన్న వాటిని నువ్వు చూడవద్దు. కిందన్న వాటి అంతా కూడా అంట నేత్రాశ, శరీరాశ. నిజమే, మనము శరీరంతో బ్రతికినప్పుడు ఈ లోకంలో శరీర కోరికలు ఎంతగానో కలిగి ఉంటాం, కానీ వాటి వల్ల ప్రయోజనమో ఏమీ లేదు, మరణమే అంటున్నాడు దేవుడు. చాలా మంది ఈ లోకంలో మందిరానికి వెళ్తారో, దేవుణ్ణి స్తుతిస్తారు, పాటలు పాడతారో, ఆరాధన చేస్తారు, కానీ శరీరానుసారమైన జీవితము వాళ్ళు ఇంకనో కాదు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అన్నాడు కదా, శరీరానుసారమైన జీవితము అది నీకు దుఃఖమును మరణము, దానివల్ల ప్రయోజనము లేదు. ఆత్మతో సత్యముతో ఆరాధించు, ఆత్మతో జీవించు. నేను పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధురాలుగా పరిశుద్ధులుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి కిందకి చదువుగా వచనం చెప్పది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడలేదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. చాలు, దేవునికి స్తోత్రం. శరీరానుసారమైన మనసు అంట దేవునికి లోబడదంట. శరీరానుసారమైన మనసు ఈ లోకంలో మరి శరీరానుసారమైన కోరికలు కలిగి శరీరానుసారంగా జీవించిన వారు నిజంగా చాలా మంది చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని చూపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క భక్తులు చాలా మంది ఉన్నారు, దేవుని స్తుతించేవారు చాలా మంది ఉన్నారు, కానీ ఇంకా శరీరానుసారమైన కోరికలు మనసుల్లో చచ్చిపోతుంది. కానీ దేవుడు ఇక్కడ అన్నాడు కదా, శరీరానుసారమైన మనసు దేవునికి ఇష్టము కాదు. అది ఎంత మాత్రము కూడా లోపడదంట. కర్రించుకోండి, లోపడదంట. అమ్మాయి చూడండి, వెనకాల చూడదు. ఎందుకు చూడండి, చూడండి వెనక్కి. అయితే శరీరానుసారమైన మనస్సు అంట ఇదిగో దేవుడు మనతో చెప్తా ఉన్నాడు, మీ దేహము నా దేవాలయం, దాన్ని పవిత్రంగా కాపాడుకో. అంటే ఈ దేవాలయాన్ని, ఈ శరీరానుసారమైన ఈ దేవాలయాన్ని ఏం చేస్తున్నామంటే ఇష్టానుసారంగా పాడు చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుడు అంటే కదా, దానికి మీరు మరణాన్ని విధిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా శరీరానుసారమైన మనసు దేవునికి ఇష్టమో కాదంట. ధర్మశాస్త్రానికి అది లోబడదంటండి. ఎందుకంటే శరీరానుసారులు శరీరమైన కోరికలు, లోక కోరికలు, పాపపు చూపులు, పాపపు తలపులు ఇవే దేవునికి ఇష్టమైనవి కావు. నేను అస్తమాట మీకు గుర్తు చేస్తాను. దేవునికి ఇష్టం లేని 3 ఉంటాయి. అవేంటి? విగ్రహారాధన, వ్యభిచారము, 2 దేవునికి స్తోత్రం. ఈ 2 కూడా దేవునికి అసహ్యమైన కార్యములు. ఇదిగో చాలా మంది ఏం చేస్తారంటే విగ్రహారాధన వదిలివేసి మరలా చాలా మంది చెత్త చచ్చినంట పులుపు చావదంట. పులుపు అంటే చెత్త చచ్చిపోదంట పైన. పులుపు అంటే ఏరు చావదంట. ఇక్కడ అవునా? ఏరు చావదంట.
చింత చచ్చిపోయిన పులుపు సాగుదంటారు. చాలా మంది అన్వేషణలు మారుతారు, కానీ మరలా వాళ్ళ ఆచారాలు మీకు చెప్పాను కదా. నేను ఒకసారి ఒక మనిషి ప్రార్థనకి వెళ్తా ఉంటుంది మా చర్చికి ఇక్కడ. అయితే సరిగ్గా నేను కరెక్ట్గా బయట నుంచి ఉండేదన్నమాట. నా కట్లో పడింది ఆ మనిషి 2-3 సార్లు. అయితే అక్కడ దాకా వచ్చి ఇది తీసి ఇక్కడ నెట్టుకునేది, ఇది తీసి ఇక్కడ నెట్టుకునేది. అయితే నేను చాలా సార్లు ఆమెను గ్రహిస్తూ ఉండేదాన్ని. ఇక్కడ ఎందుకు నెట్టుకుంటే పడేయకోకుండా అంటే ఆమె మరలా వెళ్ళేటప్పుడు అక్కడ దాకా వెళ్ళి పెట్టుకునేదట. యేసయ్యా ఒకళ్ళు అనుకుంటావేమో నువ్వు పైలోపాలే భాషలో చూపుతాడు కదా నా శరీరాన్ని, నాకేం పర్లేదు అక్కడ దాకా వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇంకో వేషం ధరిద్దాం. కానీ నీ హృదయాన్ని చూసే దేవుడు మనకి మాత్రమో మరిచిపోవద్దు. నీ హృదయాన్ని, నీ అంతర్యాన్ని చూసే దేవుడు ఉన్నాడని మాత్రమో మరిచిపోవద్దు. కనుక దేవుడు హృదయాన్ని చూస్తాడు. చాలా మంది దేవుళ్ళు ఉన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ ఆచారాలు మానరు, వారి పద్ధతులు మానరు. ఒక వాక్యం నేను చదివినప్పుడు ఇంకొక వాక్యం నాకు దొరికింది. అన్యజనులంట మారుతారంట, మారినట్టే కొందరు నటిస్తారంట. ఇంకొక వాక్యం ఏమనంటే అన్యజనులంట మారితే కనుక దేవుని వారు ఎక్కువగా ఆరాధిస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది అన్య ఆచారాలు దేవుళ్ళలోకి వచ్చిన వారి ఏరులు ఎక్కడికి పోతాయి, వారి ఆచారాలు ఎక్కడికి పోతాయి. దేవుడు ఎక్కడికి ఇదిగో నువ్వైతే చల్లగా అయినా ఉండు, వెచ్చగా అయినా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉంటే నీ నా మరి ఏం వేస్తానన్నాడో ఉప్పు వస్తానంటాడు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, శరీరానుసారమైన జీవితంలో ఇంకా మీరు ఏదైనా వేరు ఉందా? శరీరానుసారమైన జీవితం ఇంకా జీవిస్తూ ఉన్నారా? అన్యజనులుగా మారి ఇంకా అన్యాచారానికి మీరు లోబడుతూ ఉన్నారా? చాలా మంది అన్యజనులుగా మారి బొట్టు పెట్టుకుంటూ ఉంటారు కదా. దేవుని శక్తిని నీ యొక్క నుదుటికి రాకుండా ఆ యొక్క విగ్రహారాధనని నేనైతే నాకు తెలియదు, కానీ నేను ఎక్కడ వెళ్ళలేదు. కానీ బొట్టు అనగా అది ఒక విగ్రహారాధన. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడ వినలేదు, నేను ఎక్కడ చదవలేదు. పరిశుద్ధాత్మతో నేను నడిపించబడతా ఉన్నా. నేను చదువుకోలా, కనుక నేను పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను. బొట్టు అనేది మరి దేవుడు నాకు చూపించిన అది ఒక విగ్రహారాధన. దేవుడు అన్నాడు కదా, నా మందిరానికి నేను రమ్మన్నవాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఆయన నిన్ను రమ్మల్లా, నీవు నాకు ప్రభా నీవు కావాలి ప్రభా అని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అటు ఇటు ఊగిసలాడితే ఆయన ఊరుకుంటాడా? నిన్ను ఎలా గాయాలు పెట్టాలో, నీ హృదయాన్ని ఎలా బాధ పెట్టాలో, నిన్ను ఎలా శిక్షించాలో ఆయనకి తెలుసు, నిన్ను ఎలా రక్షించాలో ఆయనకి తెలుసు. కనుక దేవుడు అన్నాడు కదా, యాకోబు కుటుంబంతో చెప్తా ఉన్నాడు, ఇదిగో నా సన్నిధికి నువ్వు పోయినప్పుడు నీ ఆభరణాలన్నీ కూడా, యాకోబు అన్నాడు కదా, ఆ ఆభరణాలన్నీ కూడా తీసివేసి మరి ఒక దిక్కుని పోగు పెట్టి, ఆభరణాలు ఏంటి ఇదంతా కూడా ఇవన్నీ కూడా తీసి కప్పెట్టేసి ఒక దిక్కుని, అప్పుడు దేవుని మందిరానికి పోయాడు. దేవుడికి స్తోత్రం. ముఖమును లేని అందము ఆభరణాలు పెట్టుకున్నంత మాత్రాన వస్తుందని మీరు అనుకోవచ్చు. నా ముఖం మీకు అందంగా లేకపోవచ్చు, అవునా? కానీ నా హృదయం యేసయ్యకు మాత్రమో అందంగా ఉంది. ఈ లోకంలో ఏదైతే నేను అభ్యంతర పెడుతుందో, శరీరానుసారమైనది ఏదైతే నేను అభ్యంతర పెడుతుందో, ఇవన్నీ కూడా శరీరానుసారమైన కోరికలు. ఈ శరీరానుసారమైన కోరికలు మరణము సంభవిస్తుంది. దీనివల్ల కలిసి వచ్చేది ఏదే లేదు. కానీ ఆత్మానుసారమైన మనస్సు అంట ఇప్పుడు దేనిని కూడా కోరుకోదట. ప్రియ బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ శరీర కోరికలు ఇంకా, శరీరానుసారమైన జీవితం ఇంకా, శరీర కోరికలు ఏంటి అని నువ్వు అడుగుతున్నావా? ఇప్పుడు చెప్పాలి. ప్రతి ఒక్కటి ఈ లోకంలో నువ్వు ఆశించేది ప్రతి ఒక్కటి కూడా శరీరానుసారమైన జీవితం. దేవునికి అది ఎంత మాత్రము లోబడదంట. లోబడదు. నువ్వెంత ప్రార్థనకు వచ్చినా నీ యొక్క ఆశను చంపుకోవాలి. లోకాశనట పెట్టగా అపోస్తలుల పౌలు గారు అన్నారు, లోకాన్ని నేను పెట్టగా ఎంచుకున్నాను. మనం లోకాన్ని పెట్టగా ఎంచుకోవాలి. మీకు తెలుసా, యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతూ ఉన్నారు. నేను ఒక గ్రంథం చదివినప్పుడు మరి నేను అది ఎప్పుడు ఎవరి దగ్గర వినలేదు,
మరి దేవుడు నాకు అక్కడ ఒక మాట చూపించాడు. చిన్న మీ అందరికీ నేను చెప్తాను. దేవుడు ఎప్పుడు వస్తాడో ఎవరికే తెలవదు. ఆయన ఎలా వస్తానన్నాడంటే దొంగ వలె వస్తానన్నాడు. కనుక ఇదిగో నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ బోధలో నడిపింపబడుతున్నావో అక్కడైనా ఆత్మానుసారంగా జీవించు. శరీర కోరికలు, శరీరానుసారమైన జీవితం విడిచిపెట్టు. ఎంతవరకు ఒకవేళ ఇదిగో సాముడు ఎదుటిగా ఒకలేగా, లోకంలో ఒకలేగా జీవించేవాడు అని వేళలు నువ్వు పైన ఉన్నా కింద ఉన్నా యేసుక్రీస్తు వారు నిన్ను చూస్తూ ఉన్నాడు. రెప్ప పాటిన ఆయన రాకడ వస్తూ ఉంది. దానియేలు ఉపవాసం నుండి దర్శనాల కోసం ప్రార్థన చేసినప్పుడు దానియేలు గారికి మరి దేవాతి దేవుడు మొత్తం కూడా అక్కడ వివరించి చెప్పాడు. దానియేలు మరి ఉపవాసం ఉన్నప్పుడంట నేరసిల్లిపోయి లేవలేక పడిపోతూ ఉన్నాడంట. గాబ్రియేలు దేవతకు వచ్చి దానియేలు ఆ యొక్క దర్శనం ఏంటి అనగా ప్రకటన గ్రంథం మొత్తం ఆయన కలిగి ఉన్నాడంట. ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయాలు ఆయన మొత్తం నాకు చెప్పని దేవుడిని అడిగినప్పుడు గాబ్రియేలు దేవదూత దానియేలుకి చెప్పే వరకు ఆయన నీరు కానీ ఆహారం కానీ సరిగా ఉండలేదంట. ఆయన శరీరాన్ని నలగగొట్టుకున్నాడంట. ఆయన ఆత్మానుసారమైన జీవితం జీవించాడు. రాజులతో సహా ఆయన నమ్ముకున్న నామాన్ని బట్టి గడగడలాడించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మానుసారమైన జీవితం జీవిస్తే నిజంగా చాలా చాలా ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది. బైబిల్లో ఎన్ని మర్మాలంటే ఒక నరుడు ఈ దర్శనాన్ని చూపించాలని పట్టుపట్టినప్పుడు దేవాతి దేవుడు గాబ్రియేలు దేవదూతని మొదటి రోజునే పంపించేశాడు దానియేలుకి ఆ దర్శనం వివరించమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు మరిచే దేవుడు కాదు. దానియేలు గారు ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించి ప్రకటన గ్రంథము ఇంకా ఆయన చదవక ముందే జరగబోయే దానికోసం ఆయన దర్శనం చూసేశాడండి. ఎవరో దానియేలు గారు ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉన్నారు. ఈ లోకంలో దేనిని ఆయన ఆశింపలేదండి. కానీ మీకు తెలుసా, శరీరానుసారమైన మనస్సు మరణానికి దారి తీస్తుందండి. శరీరానుసారమైన మనసు దేనికి పనికిరాదు. శరీర క్రియలు చాలా మంది ఇప్పుడు చెప్పారు కదా, ఇదిగో విడిచి పెట్టేసిన ఆచారాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. చాలా మంది ఒక రోజు నేను ఒక మాట విన్నా. ఏంటంటే మరి ఆ రోజు అంట ఏదో ఉగాది అంట, కొత్త సంవత్సరం అనుకుంటా అది హిందూస్కి కదా. ఆ రోజు అంట మరి పచ్చడి చేస్తారంట. మరి అయితే ఒక అతను అంటున్నాడు కదా, ఇదిగో మరి ఈరోజు పచ్చడి చేసుకుంటారా అని అడుగుతున్నాడు. మేము పచ్చడి చేసుకుంటాం ఏంటి అని అడిగాను. అంటే మేము ప్రార్థన చేసుకుంటాం, ఆయన పచ్చడే చేసుకుంటాం అని చెప్తా ఉన్నాడు. ఎంత అవమానం. అయితే ఒక హిందూసుడు అక్కడే ఉన్నాడు. అతను కూడా హిందూసే. ఇద్దరు హిందూస్. వాళ్ళిద్దరు కూడా ఆఫీస్లోకి వచ్చారండి. ఒక ఆఫీస్లోకి వచ్చారు, జాబ్ చేస్తూ ఉన్నారు. అయితే అతను కూడా అన్నాడు కదా, పక్కన ఉన్న హిందూస్ అన్నాడు కదా, నేను పెంతెకోస్తు ప్రార్థనా మందిరానికి వెళ్తాను. ఇతని కన్నా అతను చాలా గొప్పవాడు. ఒక ఉద్యోగంలో ఏంటి దేంట్లోనైనా అతను అంటాడు కదా, ఈరోజు అసలు వీళ్ళు ఏం పెట్టినా నేను తిన్నాం అన్నాడు. ఎందుకు ఈరోజు ఉగాది కదా అంటే, మీరు అన్యాచారాలు మానలేదు. ఇంకా నువ్వు కూడా అన్యనవే కదా. లేదు, నేను యాజక వంశము రాజులైన యాజక సమూహంలో నేను కడగబడిన వాడి. దేవుని రక్తం చేత ఎప్పుడైతే నేను కడగబడ్డానో వెంటనే అన్యాచారాలు నేను మానివేసుకున్నాను అన్నాడు. ఇద్దరు హిందూసే. కానీ ఒకడేమో మందిరానికి వెళ్ళి ఇంకా శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నాడు, ఒకడేమో ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నాడు. ఇందులో ఎవరు గొప్పవాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎంత సిగ్గది నిజంగా. కొంతమంది దేవుని స్తుతిస్తూ కూడా అన్ని ఆచారాలు ఇంకా మానరు. దేవుడు అంటాడు కదా, ఇదిగో తండ్రిని చేసిన పాపము కుమారుని ఒడిలో ఎన్ని తరాలు? 3-4 తరాలు వేస్తారంటారు. తెలవక చేసిన పాపము దేవుడు క్షమించాడు, కానీ తెలిసి చేసిన పాపం దేవుడు క్షమించడు.
నేను ఏదైనా సరే మొక్కలుగా చెప్తా ఉంటా. ఒకరోజు ఇక్కడ ఒక బాబు మంచి ఇంట్రెస్ట్గా సినిమా చూస్తున్నాడు. రాత్రి పగల కూడా మంచి ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. ఏదో అబ్బాయి మరి అట్ట ఫోన్ ఎదురుకుండా చూడకూడదు అబ్బాయి అంటే చూడలేకుండా ఉంటే పడుతున్నాను. అరే మరి బంగారం తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం కదా, ఇలా చూడకూడదు అంటే అమ్మ చూడలేకపోతాం. అయితే వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోయి చూడు, ఇక్కడ చూడొద్దు. అది చాలా బాధపడ్డాడు ఉదయం. అప్పటి నుంచి కూడా చాలా బాధగానే ఉన్నాడు. నాకేం పర్లా, ఎందుకంటే నా యేసయ్య నన్ను అడుగుతాడు రేపు అనే రోజు, నువ్వు ఏమి చెప్పావు, ఏమి బోధించావు, చాలా పాట పాడేవా. అయితే వాడికన్నా ఎక్కువ శిక్షణకి నేను విధిస్తున్నాను. ఈ బాధని నేను భరించలేకపోతాను. ఇప్పుడు తెలుసా, నేను చాలా చాలా సంతోషపడతాను. మన నైట్ నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. రాజులు మొదటి గ్రంథం అనుకుంటా. నా డైరీ తీసుకొచ్చారా, తీసుకురాదా? రాజులు మొదటి గ్రంథం అనుకుంటా, 2వ గ్రంథము 8వ అధ్యాయం. 8వ అధ్యాయం అది మొన్న నేను రిఫరెన్స్ పెట్టేశారా. అందులో ఒక మాట ఉంటుంది, ఏమనంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఐదు కింద పెట్టేశాను. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే తండ్రి అయిన దేవుడంట పెంట కుప్పల మీద నుండి అధికారులుగా చేస్తాడంట, మరి గర్విష్ఠుల్ని అణిచివేస్తాడంట, మరి హెచ్చింపబడిన వారిని తగ్గిస్తాడంట, తగ్గింపబడిన వారిని హెచ్చిస్తాడంట. నేను వచ్చే వారం ఈ యొక్క వాక్యాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. నేను చాలా సంతోషించాను. ఆ వాక్యం విని నేను చాలా ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇది నా జీవితమే, పెద్ద కుప్పల మీద ఉన్న ఎవరికి తెలియని నా బ్రతుకుని ఈరోజు నువ్వు వెలుగుగా నిలబెట్టుకున్నావయ్యా అని నేను చాలా ఏడ్చాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభా నేనైతే ఒక విషయంలో ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభా ఈ విషయం జరగాలి ప్రభా, ఏ విషయము అని అడుగుతున్నారా, మందిరానికి స్థలం కావాలి ప్రభా అని నేను చాలా. ప్రభా మందిరం ఇప్పటికే ఇంకా ఫస్ట్ వారం వస్తే మందిరం సరిపోదు, అవునా? అయితే చాలా ఇరుకుగా ఉంది ప్రభా, స్థలం కావాలని ప్రార్థించడానికి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. విస్తారమైన పరిశుద్ధాత్మ దేవుడు భాషల ద్వారా నాతో అన్నాడు కదా, నీవు నాతో కూడా ఉండు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట పలికినప్పుడు నేను చాలా ఏడ్చాను. ప్రభా నేను యా మాటిదాని ప్రభా అని. అయితే దేవుడితో నేను ఉండాలంటే నేను ఎలా బ్రతకాలి? ఆత్మానుసారంగా బ్రతకాలి. ఏదైనా సరే దేవుని సేవకులంట రోషము కలిగి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే విశ్వాసులు మారగలిగే అవకాశం ఉందండి. ఏదో వస్తున్నారు చోళ పంటకి తేలిన మాటలు చెప్పి పంపిస్తే వారికి తెలవదు. దేవుడు అన్నాడు కదా, ఇదిగో శరీరానుసారమైన చేతితో విడిచిపెట్టుకోకపోతే కనుక అది మరణానికి దారి తీస్తూ ఉంది. ఆత్మానుసారమైన చేతితో నీకు సమాధానాన్ని, సుఖాన్ని, నెమ్మదిని కలుగు చేస్తూ ఉండట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు మన ఎదుటే పెట్టాడు 2 మార్గాలు. ఏ మార్గం కావాలో దానిని మేము తెలుసుకో. ప్రపంచ మానవులందరికీ కూడా యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టారని అన్యజనులతో సైతము తెలిసిపోయిందండి. దేవునికి స్తోత్రం. తెలిసిపోయినా చాలా మంది క్రైస్తవులు అన్యజనులు దేవుని ఆరాధిస్తున్నారు, కానీ వారి శరీరానుసారమైన ఆలోచనలు పోవట్లా. పూర్తిగా దేవునికి వారి స్థానము ఇవ్వట్లేదు ఇంకా. అందుకే ఇదిగో ఒక మరి 20 అంటున్నాడు కదా దేవుడు, మరి మానవాళి చేసిన పాపానికి దేవుడు శిక్ష విధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా నాకు ఇంత శిక్ష అంటే మన పాపాల కొరికే ఆయన
శిక్ష. ఆయన ఒకసారి మన పాపముల కొరకు ఆయన మరణం పొందినాడు కనుక మనము లొంగకపోతే ఆయన ఏం చేస్తారంటే మన శరీరానికి శిక్ష విధిస్తారండి. దేవునికి స్తోత్రం. చెప్పటం నా వద్దు, వినుట నీ వద్దు. వినుటకు వంటికి వింటానంటే ఉంటారంట కానీ గ్రహింపరంట. దేవునికి స్తోత్రం. గ్రహింపరంట. కొన్ని వింటాయంట, ఫలిస్తాయంట. కొన్ని వినవంటండి, కొన్ని వినవు. వాదాలుగా ఉంటారు, వినవు. కానీ కొన్ని విత్తనాలంట వెంటనే మొలకెత్తినట్టు చిగురు వస్తాయంట, కానీ త్వరగా వాడిపోతాయంట. కొన్ని లోతుగా ఆలోచించి దేవుని వాక్యాన్ని విని నెమర వేసుకుంటూ దేవునిలోకి వస్తారు. ఆత్మ శరీరానుసారమైన జీవితం ఇంకా మనకు వద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. మనం ఇంకెలా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు దేవుడిని వాడుకుంటారు కాదు. ఆరోగ్యం బాగున్నప్పుడు వదిలేసి బలహీనమైనప్పుడు దేవుడిని వాడుకుంటారు కాదు. దేవుడిని నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞతడివై ఎక్కడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, ఎక్కడైతే నువ్వు బల్లారాధనలో, ఎక్కడైతే నువ్వు దేవుని యొక్క రక్త మాంసాలన్నీ కొట్టినావో ఆ మందిరానికి ఇదిగో నువ్వు బతుకుబోయిండు. ఆ సేవకునికి లోబడి ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఈ సేవకులు కట్టించారని ఆ సేవకుల దగ్గరికి ఎందుకు తిరుగుతావు? ఇక్కడ లేని బ్రతుకు సేవకులు మారాలా, నువ్వు మారాలా? చెప్పండి. సేవకులు మారాలా, నువ్వు మారాలా? దేవునికి స్తోత్రం. జ్ఞానము గల కుమారుడంట తండ్రి శిక్షకు లోబడతాడంట. జ్ఞానము లేని బుద్ధిహీనుడంట తండ్రిని గద్దింపు వినడంట, అసహించుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనునికి మీరు వెళ్ళే సంఘాలకి, మీరు వెళ్ళే సావుకులకి ఆత్మానుసారంగా మీ యొక్క జీవితాన్ని కనుపరుచుకోండి. దేవునికి స్తోత్రం. ఒక 2 మాటలు మరి చెప్తా నేను. దేవుని ఆత్మ మీలో నివసించి మీరు ఆత్మ స్వభావం గలవారే గాని, దేవుని ఆత్మ మీలో నివసించి మీరు ఆత్మ స్వభావం గలవారే గాని కాదు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ అంటే మనము పరిశుద్ధులుగా ఉన్నప్పుడు శరీరానికి మనము రుణస్థులము కాము. ఏమన్నదంట చదువు కింద. క్రీస్తు మీలో ఉన్నయెడల ఈ శరీరము పాప విషయమై మృతమైనది గాని నీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చాలు. దేవునికి స్తోత్రం. క్రీస్తుని మనం ఎప్పుడైతే అంగీకరించామో అప్పుడు మనము శరీరానికి రుణస్థులము కాము. శరీరానుసరమైన మన జీవితం ఇంకా మనలో ఉండదండి. దేవునికి స్తోత్రం. ఆత్మానుసరమైన జీవితము దేవునికి ఇష్టమైనది. అది ఇంకోటి కింద చదువు సార్. మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ ఎన్నో వచనం అది. మృతులలో నుండి అంతేకాదు ఎక్కడ చదువుతున్నావు? చదువు. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు బ్రతికే వాళ్ళందరూ కూడా అంట శరీరానుసారంగా బలహీనులైన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లేపుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందిని మీరు గ్రహించారా? ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినప్పటికీ కూడా తగ్గదు. కానీ యేసు నామములోనే మన శరీరానికి గొప్ప సహాయం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. నిజంగా నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఒక వారం క్రితము మరి నేను ఇంట్లో ఎప్పుడైనా అంట్లు తోమినప్పుడు ఆ యొక్క అంట్లు తోమేది స్టీల్ పీస్ ఉంటుంది కదా, ఆ స్టీల్ పీసు నాకు పడదనమాట. ఆ స్టీల్ పీసు తోమినప్పుడల్లా మరి చేతికి మరి భయంకరంగా పొక్కులేసి దొరకొస్తూ ఉంటుంది. నేను చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. ప్రభా, మరి నేను ఇంట్లో పని చేసుకోకపోతే ఎలా కుదురుతుంది ప్రభా? ఏంటి ప్రభా నాయన, ఇది ఎలా ప్రభా? నువ్వే తగ్గించయ్యా, డాక్టర్ల కంటే డాక్టర్ ప్రభా అని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఆ నైట్, అంతకు ముందు నైట్ అయితే నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే పాము చేతికి లొంగ చుట్టుకుందండి. ఆ లొంగ చుట్టుకున్న దర్శనం నేను మరి లొంగ చుట్టుకున్నాక కొద్ది నిమిషాలు పోయాక పాము వెళ్ళిపోయింది. నాకు మెరుపు వచ్చేసింది దర్శనంలో. మెరుపు వచ్చి చూసేసరికి చెయ్యంతా ఇక్కడ నుండి ఇక్కడ వరకు పొక్కు వచ్చి చెయ్యంతా భయంకరంగా అది రక్తంలాగా వచ్చేసింది. ఇదంతా ఇదేంటి దర్శనంలో ఈ రంగు ఇంకా తిక్కు రంగు వచ్చేసింది. ఇదేంటి నేను దర్శనంలో చూశాను కదా
బయట నాకు ఎలా కనిపించిందంటే నేను చాలా ఏడ్చాను. ప్రభా, నా పిల్లలిద్దరూ హాస్పిటల్కి వెళ్ళన్నారు. ఎవరికీ చూపించలేదు. పిల్లలకైతే భయం వేసింది. అయితే నేను నాకు ఏడుపు వచ్చింది. అలా కూర్చుని ప్రభా, నువ్వు డాక్టర్ల కంటే పరమ వైద్యుడు కదా ప్రభా, నన్ను స్వస్థపరిస్తాయి నీకు అసాధ్యమో ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళను ప్రభా అని నేను ఆ చిన్న ప్రార్థన ఒక్కరోజు మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను. నిజంగా అది ఎలా తగ్గిందో నాకైతే తెలియదు, ఎలా పోయిందో నాకైతే తెలియదు. మీ అందరికీ నేను చెప్తాను, యేసుక్రీస్తు వారికి బలహీనుడైన మనల్ని బలపరిచే శక్తిమంతుడైన దేవునికి స్తోత్రం. ఎలా పోయిందో తెలియదు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమండి. దేవునికి స్తోత్రం. ఇది ఒక కళ కింద, అంటే నేను కళ్ళుతో కళలో పాముని చూశాను, కానీ బయట ఏమో ఇలా జరిగితే మరలా నాకు కళ కింద ఇది మాయమైపోయిందండి. నా చేతిలో మీకు ఏమైనా కనిపిస్తుందా? అది ఎలా ఉందంటే దీనికన్నా తిక్క రెట్టగా శరీరం అంతా ఊడిపోయింది కూడా ఇక్కడ పోకినప్పుడు. కానీ ఎలా పోయిందో రెప్పపోయిన దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారికంట మరి మన శరీరాన్ని కూడా సావుకు లోరైన మన శరీరాన్ని లేపడానికి ఆయన రెప్ప పట్టును మనం లేపగలిగిన శక్తివంతుడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద లైన్ కోసం కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినట్లా చావవలసిన వారెందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపినట్లా జీవించగలరు. చాలు. దేవునికి స్తోత్రం. అయితే శరీర క్రియల వల్ల మనకి ఏ ప్రయోజనమో లేదు. శరీరం వలన మనకి మరణము తప్ప దాని వలన ఏ ప్రయోజనమో లేదు. చాలా మంది అలా చేసేస్తారు బాగా గట్టిగా. ఆత్మానుసారంగా జీవిస్తేనంట శరీరానికి అసలు మనం రుణస్థులం కాము. ఆత్మానుసారంగా జీవిస్తే మనం బ్రతుకుతాము, సమాధానము, శాంతి, మన శరీరానికి ఆరోగ్యము. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? శరీరానుసారంగా జీవించాలా, ఆత్మానుసారంగా జీవించాలా? ఆత్మానుసారంగా జీవిస్తే ఈ లోక ఆచారాలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మానుసారంగా మరి జీవించాలి, కానీ శరీరానుసారంగా మనము జీవించకూడదు. ఇప్పుడు వాక్యం ఏంటంటే శరీరానుసారమైన జీవితాన్ని విసర్జించాలి. శరీరానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారమైన జీవితానికి మనము రావాలి. శరీరానుసారమైన జీవితము ఇదిగో నిన్ను మరణానికి మాత్రం అది అప్పగిస్తుంది. లోకము ఆశ చూపించి మోసము చేస్తుంది. కనుక శరీరానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టుకుని ఆత్మానుసారమైన జీవితంలో నడవగలిగితే కనుక దేవుడి ఖచ్చితంగా నీకు శాంతిని, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని కలుగు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కొరకు ప్రేరేపణ కలిగిన వారి గురించి ప్రార్థన చేయండి.